బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పదవ డివిజన్ లో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది అక్కడ వ్యవహారం. వైసీపీ కార్పొరేటర్ యూనస్ భాషా ఆఫీస్ పై దాడి జరిగింది. యూనస్ ఆఫీస్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు ఇరు వర్గాలు కూడా. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా అక్కడ రచ్చ వాతావరణం నెలకొంది. ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లాలో టెన్షన్ వాతావరణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10వ డివిజన్లోని టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది అక్కడ వ్యవహారం. ఎప్పుడైతే వైసీపీ కార్పొరేటర్ యూనస్ భాషా ఆఫీస్ మీద దాడి జరిగిందో ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఎప్పుడైతే దాడి జరిగిన ఘటనలో పూర్తిగా అక్కడున్న బల్లలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, వాటన్నిటిని పూర్తిగా ధ్వంసం చేసేశారు. అక్కడున్న ఫ్లెక్సీలని చింపేశారు. అక్కడున్న టేబుల్స్ని వాటిని పూర్తిగా వాటిని విరగొట్టారనే చెప్పుకోవాలి. అక్కడున్న ఫర్నిచర్ కావచ్చు, టీవీలు కావచ్చు, మొత్తం వాటన్నిటిని అక్కడ ధ్వంసం చేసేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న యూనస్ ఆఫీస్ ధ్వంసం తర్వాత అక్కడున్న వారికి సంబంధించి కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఇరు వర్గాలు. ఈ ఘర్షణలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. నేను 10వ వార్డ్ కార్పొరేటర్ షేక్ యూనస్ భాషా కర్నూలు కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను 10వ వార్డ్ కార్పొరేటర్ షేక్ యూనస్ భాషా కర్నూలు కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మా పార్టీ కార్యాలయం ఉంది మా వార్డులో. గత 20 సంవత్సరాల నుంచి ఉంది. పార్టీ కార్యాలయంలో మా కార్యకర్తలు మా వార్డుకి సంబంధించిన పిల్లల లోపల కూర్చొని ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వీళ్ళు మహబూబ్ ఖాను, మొహమ్మద్ ఖాను, ఇంకా టీడీపీ ఇంకా వచ్చి వాళ్ళకి కత్తులు హవాకు తీసుకొని భయపడించి వాళ్ళకు బయట దొబ్బి ఇంకా మా ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసి రైట్, అది అక్కడి రియాక్షన్స్. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి హుసైన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. హుసైన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన వ్యవహారంలో అక్కడ ప్రెసెంట్ సినారియో ఏంటి? సచిన్, కర్నూలు కార్పొరేషన్ లో రాజకీయం పీక్ స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జరగాల్సినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి వైసీపీ కార్పొరేటర్ 10వ కార్పొరేటర్ యూనిస్ పైన జరిగినటువంటి దాడి రాజకీయంలో భాగంగానే జరిగిందని, వచ్చేటువంటి ఎన్నికలను ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలోనే జరిగిందని ప్రాథమికంగా వైసీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 10వ వార్డుకు సంబంధించినటువంటి వార్డు కార్పొరేటర్ యూనిస్ ఎవరైతే ఉన్నారో ఆఫీసులో కూర్చున్నటువంటి తరుణంలో కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టీడీపీ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ తో పాటు ఇతర నాయకులు కొంతమంది ఆఫీసులోకి వచ్చి దౌర్జన్యం చేసి తనకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ను, అదేవిధంగా ఆఫీసులో ఉన్నటువంటి కంప్యూటర్ ని కూడా ల్యాప్టాప్ లను పగలగొట్టారనేసి ఒకవైపు వైసీపీకి సంబంధించిన 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ అంటా ఉంటే, మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల పైన కూడా మనం విజువల్స్ లో చూసినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఒకవైపు రక్తం కారుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. అతను టీడీపీకి సంబంధించినటువంటి మహబూబ్ ఖాన్. అయితే ఒకసారిగా నాతో పాటు నాకు సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది ఆ ప్రాంతంలో అంటే వాళ్ళ ఆఫీస్ ఎదురుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో నా బైక్ ఆపి ఒకసారిగా దాడి చేశారని చెప్పి మహబూబ్ ఖాన్ చెప్పేటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ దాడికి ప్రధానంగా అంటే కర్నూలు కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం వైసీపీ కొనసాగుతుంది. వైసీపీ మేయర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే వైసీపీ మేయర్ ను దించి తప్పనిసరిగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను తీసుకోవాలని గత కొంతకాలంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారాలకు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్టర్నేట్ గా మేయర్ ను మార్చాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆ టీడీపీకి అంటే మెజార్టీ మెంబర్స్ అంతా కూడా వైసీపీ చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ
అభ్యర్థులు కూడా గెలిచేటువంటి అవకాశాలు 100% వైసీపీకి చెందినటువంటి స్టాండింగ్ కమిటీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే కొంతమంది ఇప్పటికే అధికార మార్పిడి జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు టీడీపీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నప్పటికీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే ఈ టీడీపీకి మద్దతు ఇచ్చేటువంటి వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో మరి అదనంగా ఇంకొంతమందిని తీసుకుంటే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఎలాగైనా సరే టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటి నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా చాలా యాక్టివ్ గా వైసీపీకి చెందినటువంటి పదవ వార్డు కార్పొరేటర్ యూనిట్స్ ఎవరైతే ఉన్నారో ఈ దాడి జరిగిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరోవైపు టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ఒకటే చెప్తున్నారు, దాడిలో గాయపడినటువంటి మహబూబ్ ఖాన్ ఒకటే చెప్తున్నారు, నేను ఇక్కడ వైసీపీ ఆధిపత్యానికి దెబ్బతీసేలాగా వైసీపీ చేసేటువంటి నాయకులు అరాచకాలకు వ్యతిరేకంగా స్టాండ్ అయ్యి ఇక్కడే నాయకుడిగా పనిచేస్తున్నాను కాబట్టి కుట్రపూరితంగా నా మీద దాడి చేశారు, బైక్ మీద వెళ్ళేటువంటి క్షణంలో రాళ్లతోనో కత్తులతో దాడి చేశాడనేసి వంటంలో ఒకవైపు మహబూబ్ ఖాన్ టీడీపీ సంబంధించిన వార్డు ఇన్ఛార్జి ఫిర్యాదు చేస్తే మరోవైపు తన కార్యాలయం మీద దాడి జరిగిందనేసి యూనిస్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించడం జరిగింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా రాబోయేటువంటి ఈ స్టాండింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు లేకపోతే త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఆ టీడీపీ కార్పొరేషన్ మీద పట్టు సంపాదించుకోవాలి, పట్టు సాధించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నటువంటి భాగంగానే ఈ రోజు దాడి జరిగినట్టు ప్రాథమికంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంకైతే మాత్రం ప్రస్తుతం కర్నూలులో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 10వ డివిజన్లో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది అక్కడ వ్యవహారం. వైసీపీ కార్పొరేటర్ యూనస్ బాషా ఆఫీస్ పై దాడి జరిగింది. యూనస్ ఆఫీస్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు ఇరు వర్గాలు. ఆ క్రమంలో ఈ ఘర్షణలో టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యే విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫీస్లోకి వెళ్లడం జరిగింది. వెళ్లి అక్కడున్న ఫర్నిచర్, అక్కడ టేబుల్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, వీటన్నిటిని ధ్వంసం చేశారు. దాంతోపాటు అక్కడ ఉన్న ఫ్లెక్సీస్ ని చించేశారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరొకరు కాలర్లు పట్టుకొని కొట్టేసుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో కొంతమందికి తీవ్ర గాయాలై వెంటనే వాళ్ళని స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు అక్కడ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఈ కథనానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఘటనకు సంబంధించినది కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. వాటర్ అంటే ఇవ్వండి. కొద్దిగా మాట్లాడుతున్నారు. క్వాంటిటీ ఏదో వస్తున్నారు.